హార్స్ రైడింగ్ అవకాశం వస్తే ఎవరు కూడా కాదనరు. హార్స్ రైడింగ్ చేయాలనే సరదా ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కానీ ఆ అవకాశం, ఆ సందర్భం రావడమే కష్టం. ఇప్పుడు ఆ అవకాశం వైజాగ్లో కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే ముడసర్లో ప్రాంతం, అంటే వైజాగ్కి నడి మధ్యలో ఉన్నటువంటి ముడసర్లో ప్రాంతంలోని కొంత భాగాన్ని వేరు చేసి అక్కడ గుర్రపు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. దానికి తగ్గట్టుగా పనులు కూడా ఇక్కడ చకచకా జరిగాయి కొన్నాళ్ళు. అయితే అనుకోని కొన్ని రీత్యా కొన్ని అవకతవకలు వచ్చి దీన్ని మధ్యలోనే నిలిపివేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలోని ఇక్కడ గుర్రపు సవారీ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. ఎందుకంటే హార్స్ రైడింగ్ అనే అవకాశం అందరికీ కల్పించాలని చెప్పేసి దీన్ని ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 6 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించాలని చెప్పేసి భావించి పనులు కూడా దాదాపుగా అప్పటికే 3 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేశారు. అయితే ఈలోగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ దక్కించుకుంది. దీంతో ఈ పనులు ఇక్కడ జరిగినటువంటి 3 కోట్ల రూపాయల పనుల్లోని కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి భావించి జీవీఎంసీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకొని ఇక్కడ పనులన్నీ ఎక్కడివక్కడ నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోని గుర్రపు కేంద్రాల సవారీ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి అక్కడక్కడ నిర్మాణాలు ఇవన్నీ. ఈ నిర్మాణాలన్నీ కూడా గుర్రాలను పార్క్ చేసే నిర్మాణం ఇదంతా కూడా. దీనికి ఇంకా గుర్రాలు సవారీ చేసేందుకు, హార్స్ రైడింగ్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి రింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మన కుడివైపుని మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా హార్స్ రింగ్స్, ఇలాంటి రింగ్స్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రింగ్స్లో హార్స్ రైడింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో ఇంకా పూర్తి కాలేదు కనుక ఇది ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ ఎంపీ భరత్, అలాగే స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇంకా మేయర్ పేలా శ్రీనివాస్ వీళ్ళంతా కలిసి ఈ ప్రదేశాన్ని ఒకసారి మళ్ళీ సందర్శించారు. ఎందుకంటే దీన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటివరకు దీన్ని ఖర్చు చేసిన నిధులన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి కనుక దీన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే కనీసం ఇప్పటివరకు ఖర్చు పెట్టిన నిధులతో పాటు దీనికి ఎంత అయింది, ఇంకా మిగిలిన ఖర్చు కూడా ఖర్చు చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తే ఒక ప్రజలకి న్యాయం చేసినట్టు అవుతుందని భావించి వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకుని ఈ ప్రదేశాన్ని పూర్తిగా సందర్శించారు. దీనికి ఇంకా దాదాపుగా ఇంకొక 2 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా ఉన్నారు. అయితే ఇంకా దానికి మించి కూడా ఇంకా అవే అవకాశం ఉంది కనుక దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. అదేవిధంగా ఒక మంచి శిక్షణ, అంటే హార్స్ రైడింగ్ శిక్షణ ఇచ్చే ఒక శిక్షణ ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు వేసుకున్న బిడ్ బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ బట్టి వాళ్ళకి ఎంత ధర అయినా నిర్ణయించి, అయితే నెలకా లేదా సంవత్సరానికి అద్దె నిర్ణయించి దీన్ని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కేవలం ఈ హార్స్ రైడింగ్ ధనికులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో వైజాగ్లో హార్స్ రైడింగ్ అనేది కూడా అందుబాటులోకి రాబోతుంది. దీనికి ఆనుకునే ఒక పక్క గోల్ఫ్ కోర్టు కూడా ఉంది. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. గోల్ఫ్ కోర్ట్ అనేది తరతరాల నుంచి వైజాగ్లో అది ఉన్నది. ఇప్పుడు దాన్ని ఆనుకొని ఇప్పుడు మళ్ళీ హార్స్ రైడింగ్ కూడా రాబోతుంది. కనుక వైజాగ్లోకి వచ్చిన వారికి హార్స్ రైడింగ్ సరదా కూడా ఈ యొక్క కేంద్రంగా అందుబాటులోకి వస్తే మాత్రం తీరే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, వైజాగ్ నుండి. ఇక్కడ ప్రపోజ్డ్ హార్స్ రైడింగ్ గ్రౌండ్కి వెలగపూడి రామకృష్ణబాబు గారు, మా మేయర్ పేలా శ్రీనివాస్ గారితో ఇతరు తూర్పు నియోజకవర్గ నాయకులతో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా కారణం ఏంటి అంటే అవకతవకలు జరిగిన దగ్గర గతంలో ఇది కరెక్ట్ కాదని ఇక్కడ ఆపడం జరిగింది పని. దాని తర్వాత దీన్ని మేము రివ్యూ చేసాము. రివ్యూ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఆలోచనతో మేము ఈ సైట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము. దాని భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. గతంలో స్థానికులు చెప్తున్నారు, నాకు తెలియదు, ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది అంట. సో మామూలుగా ఒక సిటీలో మనం ఏంటి అంటే మంచి ఫీచర్స్, అట్రాక్షన్స్ తీసుకొచ్చేటప్పుడు వైబిలిటీ గ్యాప్ ఉండొచ్చు. అంటే పూర్తిగా బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి నడపడానికి వాళ్ళకి లాభాలు లేకపోతే పెట్టుబడి పెట్టరు. కాబట్టి సిటీలో అట్రాక్షన్స్ తీసుకుని రావడానికి ఏ ప్రభుత్వం అయినా కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం సహజం, తప్పులేదు. ఇవాళ ఇక్కడ 6 కోట్లు వాళ్ళు ప్రపోజ్ చేసి దాంట్లో 4.8 crores మౌలిక సదుపాయాల కోసము, 1.2 crores హార్సులు కొండము, హార్స్ మేత, హార్స్ మెయింటెనెన్స్, ట్రైనర్ శాలరీస్ కోసం గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇక్కడ అడిగాను భూమి విలువ ఎంత అంటే 2.75 acres, మినిమంకు మినిమం 50,000 60,000 గజం వేసుకున్నా మనకి 75 కోట్ల విలువైన భూమి. మామూలుగా ఒక హార్స్ రైడింగ్ చేసేవాడు ఈ భూమి కొనాలంటే అసాధ్యం. సిటీలో అందరికీ అందుబాటులో ఉండే ఒక సైట్ని చూస్ చేశారు. ఆ సైటే మీరు తక్కువ అద్దెకి ఇవ్వడమే ఒక గొప్ప బెనిఫిట్ ఆ వెండర్కి చేసినట్టు. సరే, దాన్ని దాటేసి మీరు 4.8 crores
మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెడతా అన్నారు. అది కూడా సరే, దాంట్లో మీరు 3 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇక్కడ 3 కోట్లు తగ్గట్టుగా ఏం ఖర్చు పెట్టారు అనేది నాకైతే అర్థం అవట్లేదు. 3 కోట్లకి ఇంతే అవుతే 1.8 crores ఇదైతే పూర్తవ్వదు. అంటే సంథింగ్ ఇస్ రాంగ్. నెక్స్ట్, మీరు తయారు చేసిన తర్వాత ఆ వెండర్ బాధ్యత ఏంటి? హార్స్ రైడింగ్ కోర్స్ నడిపే వెండర్ బాధ్యత ఏంటి? హార్స్ మెయింటెనెన్స్, హార్స్ ఫుడ్, జీతాలు కూడా ఇవ్వలేకపోతే అసలు ఎందుకు చేస్తున్నామండి ఇది? తను ప్రైవేట్గా హార్స్ రైడింగ్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు. హార్స్ రైడింగ్ క్లాసెస్తో తను ఫీజు పిల్లల నుంచి తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్కి మాత్రం ఇచ్చేది నెలకి 3,000. ఎంత దారుణం! నెలక సంవత్సరానిక? కరెంట్ కూడా అంటే అది కూడా మనం ఆశ్చర్యపోక్కర్లే, వాళ్ళు అట్లా అంటారు. సో ఎంత దారుణం అండి ఇది. అయినా మేము నెగిటివ్ మైండెడ్ కాదు, వాళ్ళలాగా వెళ్ళి కూల్ చేయాలి, పాడి చేయాలి కాదు. మేము పాజిటివ్ మైండ్తో ఇది ఆల్రెడీ సగం దారికి వచ్చింది కాబట్టి పూర్తి చేస్తే సిటీకి ఎట్లా మేలు చేయాలి, కానీ ఆ విధానాలు మేము ఒప్పుకోలేము. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ గవర్నమెంట్ ఇవాళ ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కేటాయించింది. దీన్ని వెండర్ బాధ్యత ఏంటంటే ఫినిష్ చేసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపి దానిపైన మాకు మంత్లీ ఒక మంచి ఆదాయం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ఏ వెండర్ కన్నా ఉంటుంది. మేము అనుకూలంగా చూస్తాము. దేశంలో ఉన్న బెస్ట్ హార్స్ రైడింగ్ వెండర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాము. లెట్ దెమ్ ఫినిష్ ద ప్రాజెక్ట్, లెట్ దెమ్ వాళ్ళే హార్సులు ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళే ట్రైనర్స్ పెట్టుకుని ఫుడ్ పెట్టి నడపనివ్వండి. వీ విల్ ఎంకరేజ్. కానీ ప్రజలందరూ గుర్తించాలి, వీళ్ళు ఒకవైపు ఏమో దొంగేడుపులు ఏడుస్తారు. ఇక్కడ ఐటీ పెట్టుబడులు వస్తుంటే దాని మీద వాళ్ళ అడిషనల్ అడ్వకేట్ జనరలే లాయర్గా అపియర్ అయ్యి ఐటీ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వకూడదు, వైజాగ్లో ఉద్యోగాలు రావకూడదు, ఉద్యోగాలు వచ్చేస్తే బాగుపడిపోతే ఉన్న కొంత ఓటు కూడా మాకు రాదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి బహుశా అనుకూలంగా ఉన్న వాళ్ళో లేకపోతే వాళ్ళ మిత్రుల్లో బంధువులో మనకు తెలియదు, వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఆస్తులు ఎదురు మనం ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ మనం పెట్టి వాళ్ళకి ఇస్తున్నాం. ఎంత దురదృష్టమో జనాలందరూ గమనించాలి. ఇట్లాంటి ఇంబ్యాలెన్స్డ్ది వీ విల్ నాట్ డూ ఇట్. ఏం ఆలోచించినా సరే, ఏం చేసినా సరే మన ప్రాంతము, మన ప్రజలకి మేలు చేసే విధంగా చేస్తాం. మేము ప్రాక్టికల్గా ఆలోచిస్తాము. ఏమీ ఒకసారి మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి అద్భుతంగా ఉంటుందని మేము మాట్లాడము. ప్రాక్టికల్గా వైబుల్గా చెప్తున్నాను. ఆల్రెడీ అద్భుతమైన ల్యాండ్, ఒక బేసిక్ లేఅవుట్ వేశారు, కొంత లిమిటెడ్ ఇన్స్టలేషన్ చేశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సక్రమంగా మనం దీన్ని డిజైన్ చేస్తే ఇంకో వెండర్ వచ్చి మిగతా ఫినిషింగ్ వాళ్ళే చేసుకుని వాళ్ళు పెట్టుబడి చేసుకుని ఆపరేషన్స్ చేసి ఎదురు ప్రభుత్వానికి వాళ్ళు అద్దె కూడా ఇచ్చే పరిస్థితి రాబోతుంది. సో త్వరలో మనం ఆ ప్రాసెస్ ప్రారంభించబోతున్నాము. మీడియా ద్వారా కోరేది ఏంటి అంటే ఇవన్నీ మన ప్రజలకి అర్థం అవ్వాలి. వీళ్ళు ఎట్లా నాశనం చేశారు, వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది. ఒకవైపు మాకు ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రేమ, విశాఖపట్నం మేము రాజధాని చేస్తామని అంటారు. ఇంకోవైపు ప్రజలకి ఉపయోగపడేది ఏమీ చేయరు, ప్యాలెస్లు కట్టుకుంటారు, ఇట్లా పబ్లిక్ అసెట్స్ బయట వాళ్ళకి అంటగట్టేస్తారు. డెవలప్మెంట్ అయితే అల్టిమేట్గా జరగదు. ఆల్రెడీ 3 కోట్లు వృధా అయిపోయింది.